అందరికీ నమస్కారం. నేను మీ రత్నం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉండగా దానిలో జనసేన పార్టీ, ఈ జనసేన పార్టీ ఇది అభిమానపరంగా ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ని తన ఆరాధ్య దైవంగా కొలుచుకునేటువంటి అభిమానులు జనసేనకు పట్టం కట్టాలి అనేటువంటి ఒక ఆలోచనతో జనసేన పార్టీ కార్యకర్తలుగా జెండా పట్టుకొని ముందుకు సాగి ఎట్టకేలకు మా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేసుకోవాలి అనేటువంటి సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగినటువంటి వైనం రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు అలాగే ప్రజలందరూ చూశారు. కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వంలో విలీనమైన తర్వాత అది దానిలో ఒక భాగంగా అయిన తర్వాత ప్రాధాన్యత అభిమానులకు తగ్గిపోతూనే ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తున్నటువంటి విషయమే. అయితే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత జన సైనికులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, ఎక్కడా కూడా వాళ్ళకి ప్రాధాన్యత అనేది లేకుండా పోయింది. ఇది ఈ విధంగా ఎందుకు జరుగుతూ ఉంది అని అంటే, మా అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి కావాలి అని కోరుకొని మేము ముందుకు వచ్చామే తప్ప ఎవరికో ఊడిగం చేయడానికి కాదు అని కొంతమంది వ్యతిరేకించి పార్టీలోంచి పక్కకు వెళ్ళిపోయిన వాళ్ళని కూడా మనం చూసాం. కానీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, పొమ్మలేక ఉండలేక వాళ్ళ పరిస్థితి చాలా దరిద్రంగా ఉందని చెప్పడంలో అనుమానమే లేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? తన అభిమాన నాయకుడిని అభిమానించి తనని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి ఈ కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా నిరుత్సాహంగానే ఉన్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారిని పూచిక పుల్లతో చూసినట్టు చూస్తున్నారు. అంటే అంత హీనంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఏంటి అంటే, జనసేన కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు వీళ్ళందరూ లేకుండానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా? జన సైనికులు వీర మహిళలు అంటూ ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఘంటాపదంగా పలికారు కదా. మరి ఈరోజు ఆ జన సైనికుల పరిస్థితి ఏంటి అంటే, నియోజకవర్గాల వారీగా వస్తే మాత్రం ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళే చూసుకుంటారులే అని చెప్పేసి మీరు మాత్రం వదిలేస్తున్నారా? ఎక్కడ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టుల్లో కూడా పక్షపాత వైఖరి చూపిస్తున్నారు జన సైనికుల మీద. దీనికి ఎందుకు పెదవి విప్పట్లేదు పవన్ కళ్యాణ్ గారు అనేది కూడా వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఏంటి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితి కోసమా ఈ అభిమానులందరూ ప్రాణత్యాగాలు సైతం చేసి పోలీసులతో కేసులు పెట్టించుకొని కొట్టించుకొని అన్ని పరిస్థితులను కూడా ఎదుర్కొంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇందుకోసమేనా? దీని గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం పట్టించుకోరా, మాట్లాడరా? ఏంటి పరిస్థితి? వాళ్ళకి ఎక్కడా కూడా కనీసం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఏ నియోజకవర్గంలోనన్నా గెలిచిన నియోజకవర్గాలు తప్ప ఆ 21 స్థానాలు, మిగతా ఉన్నటువంటి స్థానాలు అన్నిటిలో కూడా అటు బీజేపీ వాళ్ళకి రెస్పెక్ట్ ఉండట్లేదు, జన సైనికులకి రెస్పెక్ట్ ఉండట్లేదు. అంటే తీసేస్తున్నారు. ప్రథమ భాగం మాది కాబట్టి, మేము ఎక్కువ ఉన్నాం కాబట్టి మొదటి ప్రాధాన్యత మాదే, మీదేముందులే అన్నట్టుగానే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళని అవమానంగా మాట్లాడుతూ ఉన్నారు, చూస్తున్నారు. ఏ కార్యక్రమం కూడా వాళ్ళని పిలవట్లేదు, పిలుపనేది లేదు, దూరంగా ఉంచుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ముందు రోజుల్లో జనసేన పార్టీ పరిస్థితి ఏంటి? ఈ పవన్ కళ్యాణ్ గారు ఇలాగే పట్టించుకోకుండా అభిమానులను, వీర మహిళలు, తర్వాత జన సైనికులు అని పొగిడినటువంటి మరి జనసేన నాయకుడు అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ పరిస్థితి ముందు రోజుల్లో ఏ విధంగా ఉంటుందనేది ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నటువంటి టాక్. ఒక ఇదనే కాదు, ఈ జనసేన పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంతకుముందు 2009లో మెగాస్టార్ చిరంజీవి అనే ఒక ప్రముఖ సినీ నటుడు ఆయన పార్టీ పెట్టినప్పుడు యువరాజ్యం పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటి నుంచి కూడా తనను భుజాల మీద వేసుకొని మోస్తున్నటువంటి కార్యకర్తలు కోకొల్లలు ఉన్నారు. అలాంటి కార్యకర్తలు ఈ రోజున ప్రత్యేకంగా పార్టీ పెట్టారు. జనసేన మా నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఎదురు చూసినందుకు వారిని చెప్పుతో కొట్టిస్తున్నారు అన్ని నియోజకవర్గాల్లో. పిఠాపురం పరిస్థితి చూడకపోతే మరీ దారుణంగా ఉంది. పేరుకి అక్కడ వర్మ గారు ఉన్నారు. ఆ వర్మ గారు
ఆయనకే ప్రాధాన్యత లేదు ఎక్కడ చూసినా కానీ. టీడీపీలో ఆయన చెప్పుకుంటున్నాడే కానీ నేను టీడీపీ ఎమ్మెల్యే గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి మద్దతు తెలియజేశాను అని చెప్పేసి అన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద రెస్పెక్ట్తో తనను ఆ సీటు కాస్త త్యాగం చేసినందుకు దానికి కూడా ప్రతిఫలం లేదు. అంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయటం ఇదేనా? రానున్న ముందు రోజుల్లో జనసేన పరిస్థితి ఏంటనేది దిశానిర్దేశం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి జన సైనికులు వారు చేస్తున్నటువంటి పోరాటాల వెనుక ఉన్నటువంటి మర్మం ఏంటనేది ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకొని మసలుకోవాలని అన్ని నియోజకవర్గాల్లో అభిమానులు, కార్యకర్తలు ముక్త కంఠంతో చెప్తున్నటువంటి విషయం గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.